Dr. Rice, sugar-free rice, la 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. ములుగు జిల్లాలో వెంకటాపురం, పేరూరు, వాజేడు పిఎస్ లిమిట్స్లో కొంత భాగం ఉంటే మేజర్ పార్ట్ అనేది బీజాపూర్ జిల్లా ఊసూరు అండ్ ఎల్మిడి పిఎస్ లిమిట్స్లో ఉంది. ఈ కరేగుట్ట హిల్లాక్స్లో సిపిఎం మావోయిస్ట్ వాళ్ళు వారి పార్టీ కోసం గెరిలా బేస్గా మార్చుకోవాలని ఐఈడీస్ ప్లాన్ చేసినట్టు ఆదివాసులు కానీ ఎవరు కూడా కరేగుట్టల వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ 8 రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టులు అని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ కరేగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్ అవర్ ఆఫీసర్స్ we have strengthened our intelligence system, surveillance system, and we have taken all the necessary measures to prevent them from entering into Mulugu district. So దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం 16th రోజు వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. వారి డీటెయిల్స్కి వెళ్తే కుంజం లక్క బెటాలియన్లో పనిచేస్తాడు. ఈయన డెప్యూటీ కమాండర్ ఏసీఎం ర్యాంక్. మరిగల సుమతి కలిమెల ఎల్ఓఎస్ కమాండర్ ఏసీఎం ర్యాంక్. మడకం కోసి 10th ప్లటూన్ పార్టీ మెంబర్. కోడియం జోగి సౌత్ బస్తర్ పార్టీ మెంబర్. మడవి సీమ బెటాలియన్ 2nd కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. ముసకి రంజు ఉసూర్ ఎల్ఓఎస్ పార్టీ మెంబర్. అదేవిధంగా ఈరోజు 17th రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు ఫారెస్ట్ ఏరియాలో వాజేడు పిఎస్ లిమిట్స్లో ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలకి వెళ్తే ఒకరు కట్టం భీమా 2nd సిఆర్సి 2nd ప్లటూన్ బి సెక్షన్ కమాండర్ డిబిసిఎం ర్యాంక్. సోడి ఉంగి గంగులూరు ఏరియా కమిటీ పార్టీ మెంబర్. వంజం మూకే కిష్టారం ఏరియా కమిటీ పార్టీ మెంబర్. హేమల సుక్కి ఏసీఎం ర్యాంక్ 2nd సిఆర్సి 2nd ప్లటూన్ సెక్షన్ బి డెప్యూటీ కమాండర్. కుంజం ఉంగా గంగులూరు ఏరియా కమిటీ పార్టీ మెంబర్. మడకం మాసే 2nd సిఆర్సి ఏసీఎం ర్యాంక్. పూణెం భీమే జేగురుగుండ ఏరియా కమిటీ పార్టీ మెంబర్. అదేవిధంగా కన్నాయగూడెం పిఎస్ లిమిట్స్లో కూడా ఇన్ఫర్మేషన్ మేరకు ప్యాట్రోలింగ్ చేస్తుండగా గుత్తల గంగారం గుత్తికోయ విలేజ్ హ్యాబిటేషన్ దగ్గర ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలకి వెళ్తే ఒకటి కట్టం జోగా 1st కంపెనీ ఏ సెక్షన్ డెప్యూటీ కమాండర్ ఏసీఎం ర్యాంక్. పూణెం భీమే 2nd కంపెనీ బి సెక్షన్ పార్టీ మెంబర్. నూపా గంగి 2nd కంపెనీ బి సెక్షన్ పార్టీ మెంబర్. హేమిలా సన్నీ 1st ప్లటూన్ సెక్షన్ ఏ పార్టీ మెంబర్. ఉయికే మాసా బెటాలియన్ హెడ్ క్వార్టర్ కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. కోడియం లక్క 1st కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. ఉండం సోమ్డు హెడ్ క్వార్టర్ కంపెనీ పార్టీ మెంబర్ ఏ సెక్షన్. వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి సిపిఐ మావోయిస్ట్ క్యాడర్లో సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ వేరే ఏరియా కమిటీలో కూడా పనిచేస్తూ చాలా అఫెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళ వివరాలకి ర్యాంక్ వైజ్ అరెస్టెడ్ క్యాడర్ డీటెయిల్స్కి వెళ్తే టోటల్ 20 మెంబర్స్లో ఒకరు డివిజనల్ డిసిఎం ర్యాంక్, 5 ఏసీఎం ర్యాంక్, ఇంకా 14 మెంబర్స్ పార్టీ మెంబర్స్ ర్యాంక్లో పనిచేస్తున్నారు. సో వీళ్ళు చాలా అఫెన్సెస్లో పాల్గొన్నారు వాళ్ళ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు. దాంట్లో ముఖ్యంగా చూడాలంటే తెలంగాణలో కూడా జనవరి 2024లో టేకులగురుమ సిఆర్పిఎఫ్ క్యాంప్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది. ధర్మారం క్యాంప్ అండ్ చింతగుప్ప వాగు క్యాంప్ పైన కూడా అటాక్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో.
ఇంకా మే 2022లో సిఆర్పిఎఫ్ చెన్నాపురం క్యాంప్లో కూడా అటాక్ చేశారు. మార్చ్ 2017లో బెడ్జీపీఎస్ లిమిట్స్లో కూడా 11 సిఆర్పిఎఫ్ పర్సనల్ డెడ్ అయిన సందర్భంలో కూడా వీళ్ళు అంబుష్లో ఉన్నారని తెలిసింది. ఇంకా వీళ్ళు రకరకాల అఫెన్సెస్లో కూడా పాల్గొన్నట్టు మాకు సమాచారం ఉంది. కానీ ఇంకా వీఆర్ స్టిల్ ఇంట్రాగేటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళది ఇంకా అఫెన్సెస్ ఇంకా బయటికి రావాలి. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేషన్ మేరకు వీ హ్యావ్ సీజ్డ్ లాట్ ఆఫ్ వెపన్స్ అండ్ అదర్ మెటీరియల్స్. మొత్తం 3 ఇన్సాస్ రైఫల్స్, 6 మ్యాగజైన్స్ అండ్ 70 లైవ్ రౌండ్స్ సీజ్ చేశాము. దెన్ 4 SLR రైఫల్స్, 10 మ్యాగజైన్స్ అండ్ 88 లైవ్ రౌండ్స్, 1 303 రైఫల్, 1 మ్యాగజైన్ అండ్ 11 లైవ్ రౌండ్స్, 4 8mm రైఫల్స్, 16 12-bore వెపన్ క్యాట్రిడ్జెస్ అండ్ 2 లైవ్ గ్రెనేడ్స్. దీంతో పాటు 58,155 రూపీస్ క్యాష్, ఒక 4 వాకీ టాకీస్, 6 రేడియోస్, రీఛార్జబుల్ బ్యాటరీస్ 9, 6 పెన్ డ్రైవ్స్, 6 మెమరీ కార్డ్స్, 8 కార్డ్ రీడర్స్, 2 కిట్ బ్యాగ్స్ అండ్ అదర్ పార్టీ లిటరేచర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. For latest updates on India Pakistan, download our TV Live app.